ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి మూర్ఖంగా ముందుకే వెళ్లాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపైన రివ్యూ నిర్వహించారట. ఆ రివ్యూలో చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకే వెళ్ళాలి, మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారట. సో ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల కాలేజీలకు సంబంధించి టెండర్లను పిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆదోని మినహా మిగతా 3 కాలేజీలకి ఏ ఒక్కరూ కూడా టెండర్ దాఖలు చేయలేదు. ఆదోనికి హైదరాబాద్కు సంబంధించిన కిమ్స్ అనే సంస్థ ఒక్కటి మాత్రమే టెండర్ దాఖలు చేసింది. సో టెండర్లు రాకపోవడానికి కారణం ఏంటి అనేది మంత్రి ఓ మాట చెప్పారు, ముఖ్యమంత్రి మరో మాట చెప్పారు. మంత్రి చెప్పిన మాట, కొంతమంది బెదిరించారు కాబట్టి ఎవరు వీటిలో టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు అంటూ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. చాలామంది టెండర్లు వేయొద్దని బెదిరించారు, టెండర్లు వేస్తే రద్దు చేస్తామని బెదిరించారు, నాకు ఫోన్ చేసి కూడా బెదిరించారు కొంతమంది అంటూ నేరుగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ మాట్లాడడం నిన్న చూశాం. బట్ ముఖ్యమంత్రి రివ్యూలో అధికారులు చెప్పిన మాట, ఇంకా అక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలని మరోసారి బిడ్డర్లు కోరుతూ ఉన్నారు కాబట్టి అక్కడ ఫీల్డ్ విజిట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు, మళ్ళీ టెండర్లు పిలవమని అడుగుతున్నారు అని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారట. ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చింది అదైతే, ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంట అంటే, లేదు వాళ్ళకి ఏమైనా ఇంక ఇబ్బందులు ఉంటే మనం ఇంకా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేద్దాం, వాళ్ళకి సాయం చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించండి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమైతే పెంచండి, 30% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది, అది ఇవ్వండి, ఏదో రకంగా బ్రతిమాలండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలు అప్పచెప్పండి. ఇది ముఖ్యమంత్రి చెప్పిన మాటగా కనపడుతోంది. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పడంతో పాటు ఆదోనికి ఒకటే టెండర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళని నడుపుకోమని చెప్పండి అని కూడా చెప్పారట. వీటన్నిటికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందితో సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చిన తర్వాత, మెడికల్ కాలేజీ ఎవరైనా తీసుకుంటే మేము వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం మాత్రమే కాదు, తీసుకున్న వాళ్ళని జైల్లో కూడా పెడతాం అని మాట్లాడారు ఆయన. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి భయపడి చాలామంది టెండర్లు దాఖలు చేయలేదు అనేది సత్యకుమార్ చెప్తూ ఉన్న మాట. సో ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము టెండర్లు దాఖలు చేయలేమని గతంలో ప్రభుత్వానికి చెప్పి మేము కాలేజీలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వం ఎవరికైతే కాలేజీలు ఇస్తామని చెప్పిందో వాళ్ళు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి మరింత లబ్ధిని చేకూర్చి వాళ్ళకే కట్టబెట్టేద్దామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారట. ఒక్క ముక్కన ఇందులో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఉందా? రాష్ట్ర ప్రజలకు ఏమన్నా పనికొచ్చేది ఉందా?